నమస్కారం. ఆధ్యాత్మిక సాధనలో అపారమైన శక్తిని నింపే శ్రీ వారాహి నవరాత్రి ఉత్సవాలలో అత్యంత కీలకమైన, పవిత్రమైన 9వ రోజుకు మనం చేరుకున్నాం. 9 రోజులపాటు సాగిన ఈ మహోత్సవం నేడు సంపూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. ఈ చివరి రోజు పూజ యొక్క లోతైన విశిష్టతను, మనం ఆచరించాల్సిన పద్ధతులను మరియు దీనివల్ల కలిగే అపారమైన ప్రయోజనాలను గురించి వివరంగా తెలుసుకుందాం. ముందుగా మన ఆరాధ్య దేవత శ్రీ వారాహీదేవి గురించి కొద్దిగా తెలుసుకుందాం. శ్రీ వారాహీదేవి సప్తమాతృకల్లో 5వ శక్తి స్వరూపిణి. ఆమె వరాహముఖంతో 4 లేదా 8 చేతులతో శంఖం, చక్రం, దండం, అభయముద్రలతో దర్శనమిస్తుంది. అంధకాసురుడు వంటి దుష్టశక్తులను సంహరించి ధర్మాన్ని రక్షించడానికి అవతరించిన అమ్మవారు ఆమె. కాలానికి, ఆజ్ఞకు అధిదేవతగా రక్షణ, విజయం, సంపద, ఆరోగ్యం ప్రసాదించే శక్తివంతమైన దేవతగా ఆమెను పూజిస్తారు. ముఖ్యంగా శత్రువులపై విజయం సాధించడానికి, అపారమైన ధైర్యాన్ని పొందడానికి వారాహీదేవి ఆరాధన అద్భుతంగా పనిచేస్తుందని ప్రతీతి. ఆమె అనుగ్రహం లేనిదే ఏ పనిలోనూ విజయం సాధించలేమని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. నవరాత్రుల చివరి రోజు అయిన ఈ 9వ రోజు అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందేందుకు అత్యంత కీలకమైనది. ఈ రోజు 9 రోజుల పూజా ఫలాలను ధారబోసే రోజు. ఈ రోజున చేసే ప్రతి క్రియకు అపారమైన శక్తి ఉంటుంది. పూర్ణాహుతి. ఈ రోజు పూజలో అత్యంత ముఖ్యమైన ఘట్టం పూర్ణాహుతి. 9 రోజులపాటు చేసిన మంత్రజపాలు, హోమాలు, ప్రార్థనలు మరియు సమర్పించిన ఆహుతులన్నింటినీ యజ్ఞగుండంలో పూర్ణాహుతిగా సమర్పిస్తారు. ఇది ఒక విధమైన కృతజ్ఞతా నివేదన. ఈ పూర్ణాహుతితో భక్తులు తమ సంకల్పాలు నెరవేరాయని విశ్వసిస్తారు. ఇది ఆధ్యాత్మిక ప్రక్షాళన మరియు శక్తిని పరిపూర్ణం చేసుకునే అద్భుత ఘట్టం. విశేష అలంకరణ. 9వ రోజున అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరిస్తారు. ఎరుపు, పసుపు, ఆకుపచ్చ వంటి శుభకరమైన రంగుల వస్త్రాలతో, బంగారు ఆభరణాలతో, సుగంధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించడం ఆనవాయితీ. ఈ అలంకరణ దర్శనం వల్లనే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. మంత్రజపాలు. ఈ రోజున వారాహీదేవి మూలమంత్రం, వారాహి గాయత్రీ మంత్రం మరియు వారాహి అష్టోత్తర శతనామావళిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జపిస్తారు. మంత్రజపంతో వెలువడే శక్తితరంగాలు పరిసరాలను పవిత్రం చేసి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. పానకం. బెల్లం, మిరియాలు, యాలుకలతో చేసే ఈ పానకం అమ్మవారికి చాలా ప్రీతికరమైనది. వడపప్పు. పెసరపప్పుతో చేసే వడపప్పు శీతలీకరణ శక్తిని కలిగి ఉంటుంది. బొబ్బట్లు, పూర్ణం బోరెలు. తీపి, రుచికరమైన ఈ వంటకం అమ్మవారిని సంతుష్టురాలిని చేస్తుందని నమ్ముతారు. అప్పాలు, గారెలు. ఈ సాంప్రదాయ వంటకాలు కూడా ఈ రోజున తప్పకుండా సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాలలో క్షీరాన్నం, పరమాన్నం, చక్కెర పొంగల్, తీపి పొంగలి, పులిహోర వంటివి కూడా సమర్పిస్తారు. ఈ నైవేద్యాలను భక్తిశ్రద్ధలతో సమర్పించడం ద్వారా అమ్మవారు ప్రసన్నురాలై భక్తుల కోరికలను తీరుస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. శ్రీవారాహి నవరాత్రుల్లో 9వ రోజు పూజ అమ్మవారి కృపను సంపూర్ణంగా పొందే ఒక మహత్తర అవకాశం. భక్తిశ్రద్ధలతో, అచంచల విశ్వాసంతో ఈ పూజను నిర్వహించి అమ్మవారి అనుగ్రహం పొంది మీ జీవితంలో విజయాలు, సుఖ సంతోషాలు నిండాలని కోరుకుంటున్నాను. శ్రీవారాహిమాతాకి జై. లోకా సమస్తా సుఖినో భవంతు.